అలానే మిసేశ్వరరావు బెంగాల్ టైగర్, స్ట్రీట్ ఫైటర్ ఇలాంటి గుర్తింపులు ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఇప్పుడు రాజకీయంగా గతంలో ఎప్పుడూ ఫేస్ చేయనటువంటి కఠినమైనటువంటి రోజుల్ని, కఠినమైనటువంటి సమయాన్ని ఎదుర్కొంటున్నారు. దానికి కారణం అసెంబ్లీలో మమతా బెనర్జీ సంబంధించిన టీఎంసీ పార్టీని రితబ్రత బెనర్జీ ఓన్ చేసేసుకున్నాడు. మొత్తం టీఎంసీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు 80 మంది ఉంటే ఈ 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీకి సపోర్ట్ చేశారు. దాంతో స్పీకర్ అతనికి ప్రతిపక్ష నాయకుడిగా అధికారికంగా గుర్తించారు అసెంబ్లీలో, బెంగాల్ అసెంబ్లీలో. సో మమతా బెనర్జీ చట్టోపాధ్యాయ ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పి అనుకుంది, కానీ అది సాధ్యం కాలేదు. ఆయన్ని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ మమతా బెనర్జీ రికమెండ్ చేస్తూ ఎమ్మెల్యేల సంతకాలతోటి స్పీకర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్లో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు రితబ్రత బెనర్జీ, అలాగే మరొక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు. ఆ తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 60 మంది ఎమ్మెల్యేలని కూడగట్టుకున్నాడు రితబ్రత బెనర్జీ. ఆ 60 మంది ఎమ్మెల్యేల సంతకాలతోటి స్పీకర్కి తనని ప్రతిపక్ష నేతగా గుర్తించాలని చెప్పి లెటర్ ఇచ్చారు. ఇమీడియట్గా గుర్తించేశారు. దీంతో మమతా బెనర్జీ ప్రతిపాదించినటువంటి చటర్జీ చట్టోపాధ్యాయకి ప్రతిపక్ష నేత హోదా అనేది లేకపోగా మమతా బెనర్జీ డైలమాలో పడిపోయారు. అసలు టీఎంసీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ చేతిలో ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహం ఇప్పుడు వచ్చేస్తుంది. దానికి కారణం ఏంది? మెజారిటీ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీని ఎన్నుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం 200 మంది ఎమ్మెల్యేలు ఎవరు పక్షాన ఉంటే వాళ్లే ఆ పార్టీ పక్ష నేతగా ఉంటారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు 60 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రితబ్రత బెనర్జీకి సపోర్ట్గా ఉన్నారు. వాస్తవంగా 200 అంటే 54 మంది సరిపోతారు, కానీ 60 మందితోటి ఆయన లెటర్ ఇచ్చారు, సపోర్ట్ కూడా చూపించారు, ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేశారు. మరి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? దానికి ఉన్నటువంటి సింబల్ 2 పూల గుర్తు, ఆ సింబల్ ఎవరికి పోతుంది అనేటువంటి చర్చ మొదలైంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో. అసెంబ్లీలో పార్టీని ఓన్ చేసుకున్నంత మాత్రాన, పార్టీ పక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు పొందినంత మాత్రాన పార్టీ అతని చేతుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే లేదు. ఎప్పుడు పార్టీ ఆయన చేతిలోకి వస్తుంది? సంస్థాగతంగా ఉండేటువంటి కమిటీలు అన్నీ కూడా రితబ్రత బెనర్జీని కనుక సపోర్ట్ చేస్తే అప్పుడు టీఎంసీ పార్టీ అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా సింబల్ కూడా ఆయనకి వెళ్ళిపోతుంది. అప్పుడు మమతా బెనర్జీ కొత్త పార్టీ పెట్టుకోవడమా, లేదంటే రాజకీయాలకి స్వస్తి పలకటమా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి రోహింగ్యాల్ని పెంచి పోషించింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. టీఎంసీలో ఏం జరుగుతుంది, టీఎంసీ బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అతనికి బాగా తెలుసు. కారణం ఏంటంటే టీఎంసీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి లీడర్ సువేందు అధికారి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. టీఎంసీ కంప్లీట్గా లేకుండా పశ్చిమ బెంగాల్లో ఆయనే చేస్తున్నారు అనేది ఇప్పుడు టీఎంసీలో ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు మిగిలినటువంటి వాళ్ళు అనుమానిస్తున్నారు. ఆ విధమైన ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు రోహింగ్యాలు కాపాడతారా మమతా బెనర్జీని? ఆవిడ అధికారంలో ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడ హయాంలో బంగ్లాదేశ్ నుంచి అనేక మంది వలసలు వచ్చారు. రోహింగ్యాల్ని ఆవిడ పశ్చిమ బెంగాల్ అంతా నింపేశారు. దాదాపు 27% మంది ముస్లిం జనాభా, ముస్లిం ఓట్ బ్యాంకు ఉంది అక్కడ. ఆ ఓట్ బ్యాంక్ తోటే మమతా బెనర్జీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే అక్కడ రోహింగ్యాలు వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి అనేక మంది ముస్లిమ్స్ వచ్చినా ఆవిడ వాళ్ళ పక్షాన నిలుస్తూ వచ్చారనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అంతటితోటి కామ్గా లేరు. ఇప్పుడు ఆల్రెడీ టీఎంసీ పార్టీ ఆవిడ చేతిలో లేదు. ఆవిడకి మొత్తం పార్టీ కూడా ఆ చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఎమ్మెల్యేగా కూడా వెళ్ళలేదు ఆవిడ. కాబట్టి ఇక బంగ్లాదేశ్ని
పశ్చిమ బెంగాల్ని వదిలిపెట్టి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది మమతా బెనర్జీ అని చెప్పి సరికొత్త ప్రచారాన్ని సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటి? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలు చూసాం. కొన్ని వేల మంది పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ వలస వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి గుర్తింపు లేదు. భారత పౌరులుగా గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎస్ఐఆర్ సర్, ఈ సర్ కారణంగా అసలు ఎవరు భారతీయుడు, ఎవరు బంగ్లాదేశీయుడు, భారతీయేతరుడు ఎవడు అనేది ఐడెంటిఫై చేశారు. ఆ కారణం చేత కొన్ని వేల మంది బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు పశ్చిమ బెంగాల్ని వదిలిపెట్టి. వాళ్ళతో పాటు మమతా బెనర్జీ కూడా వెళ్ళిపోతారు అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ గోడకి కొట్టినటువంటి బంతి లాంటి లీడర్. ఆవిడ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఎంత ఫోర్స్గా గోడ కొడతారో బంతి అంతే ఫోర్స్గా మళ్ళీ వెనక్కి వస్తుంది. అలాగే మమతా బెనర్జీ గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికే టార్గెట్ పెట్టారు. నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకమైనటువంటి లీడర్లందరినీ ఒక చోటుకు చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. శుక్ర, శని, ఆదివారాలు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మోడీ వ్యతిరేకులందరినీ ఒక చోటుకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా టీఎంసీ నుంచి వస్తున్నటువంటి న్యూస్. మరి ఇప్పుడు ఆవిడతోటి కనుక మోడీ వ్యతిరేకులు జమ అయితే, ర్యాలీ అయితే, మమతా బెనర్జీ ముందుండి బీజేపీకి వ్యతిరేకంగా పావులు గతిపెట్టే అవకాశం ఉంది. అప్పుడు దేశ రాజకీయాలు మారిపోతాయి అనేటువంటి ఒక నమ్మకం టీఎంసీలో మిగిలిపోయినట్టు లీడర్లో ఉంది. కానీ ఇప్పుడు ఓడిపోయినారు కాబట్టి, ఆవిడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కాబట్టి ఇప్పుడు చల్లని రూపాయి కాబట్టి ఆవిడని ఢిల్లీలో ఎవరు పట్టించుకోరు అనేది ఇప్పుడు ఆవిడ ఢిల్లీ టూర్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మరి మమతా బెనర్జీ బంగ్లాదేశ్కి వెళ్ళాలా, బెంగాల్లో ఉండి పోరాడతారా, లేదంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకులను జమ చేసి పోరాటం చేసేటువంటి సత్తా ఇప్పుడు ఆవిడకి ఉందా? అలాంటి సిచ్యువేషను పశ్చిమ బెంగాల్లో కనిపిస్తుందా లేదా ఢిల్లీలో కనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఈవిడ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ లేదంటే గాసిప్ ఎంతవరకు నిజమో అనే దాని మీద కూడా మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.